ఢిల్లీలోని వీధి కుక్కల అంశంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తిరగరాసింది. గత తీర్పును సవరించి కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్స్ లో ఉంచొద్దని, పిచ్చి కుక్కలను మాత్రమే షెల్టర్స్ లో ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం ఇవ్వకూడదని, ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ నెల 11వ తేదీన 2 జడ్జిల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను విస్తృత ధర్మాసనం సవరించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచొద్దని స్పష్టం చేసింది. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలని తాజా ఆదేశాలిచ్చింది. బయటికి వదిలే ముందు వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజ్ తప్పక చేయాలి. వీధుల్లో కుక్కలకు ప్రజలు ఆహారం పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదు. ప్రతి మున్సిపల్ వార్డులో ప్రత్యేకంగా ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి. బహిరంగంగా ఆహారం పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. డాగ్ లవర్స్ ఎన్జీఓలు ఎందుకుగాను 25,000 నుంచి 2 లక్షల రూపాయలు జమ చేయాలి. అధికారుల పనికి ఎవరూ ఆటంకాలు కలిగించవద్దని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాల బెంచ్ ఆదేశాలిచ్చింది. క్యాచ్, న్యూటర్, రిలీజ్ పాలసీ పాటించాలని సుప్రీం ఆదేశించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఈ నెల 11న ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. అందుకోసం 8 వారాల గడువిచ్చింది జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల బెంచ్. సుప్రీం తీర్పుపై జంతు హక్కుల సంస్థలు, జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తాను పరిశీలిస్తానని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. ఆ తర్వాత జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కొత్త బెంచ్ ఏర్పాటు చేసి ఆ బెంచ్కు వీధి కుక్కల అంశాన్ని బదిలీ చేశారు. ఆ బెంచ్ వీధి కుక్కల సమస్య పరిధిని జాతీయ స్థాయికి విస్తరించాలని నిర్ణయించింది. అందుకే అన్ని రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇలాంటి అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. దీని ద్వారా ఒక జాతీయ విధానం రూపొందించేందుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడుతూ